ఈ రోజు ఓయూ కాలనీ చౌదరిగూడలోని కాలనీ పెద్దలందరూ కలిసి తమ యొక్క కాలనీ సమస్యలపైన పోచారం మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వారిని సన్మానించి కాలనీ సమస్యలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. మన కాలనీలోని ముఖ్యమైన సమస్యలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్య, స్ట్రీట్ లైట్ల సమస్య, కుక్కల, పందుల బెడద మరియు సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్ నెంబర్ 1లో లక్ష్మీనగర్ కాలనీ వాసులు కుర్ముల్ ఆర్ అండ్ బి రోడ్ను త్రవ్వి ఓయూ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి డ్రైనేజ్లో చిన్న పైపుల లైన్కి కలపడం జరిగింది. రాత్రికి రాత్రి రోడ్డును పగలగొట్టి కలపడంపై తీవ్ర నిరసనకు వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ డిఈ గారిని కూడా కలిసి సమస్యలను వివరించడం జరిగింది. పై సమస్యలపైన పోచారం మున్సిపల్ కమిషనర్ గారిని కలిసిన వారిలో తీపిరెడ్డి వెంకటరెడ్డి, నోముల మహేందర్ రెడ్డి, తన్నీరు ఏడుకొండలు, వంచ ఉపేందర్ రెడ్డి, ఎన్ఎస్ రెడ్డి, కంచె బీరయ్య, పి గోపాల్ రెడ్డి, సిహెచ్ తిరుమల్ రెడ్డి, డి పురుషోత్తం, విద్యాసాగర్ రెడ్డి, ఏ రాజు, ఏఎం ముక్సుత్, హమీద్, ఎండి మోసిన్, అఖిల్, సయ్యద్ సమీర్, సాదక్ మొదలగురు వారు ఉన్నారు. ఫోటోలే కదా వీడియో రికార్డ్ చేస్తారు చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓయూ కాలనీలో ఉన్నటువంటి సమస్యలపై మన పోచారం మున్సిపల్ కమిషనర్ గారికి మరియు R&B శాఖ మాత్యుల గారికి కూడా ఆ శాఖలో పనిచేసేటటువంటి ఆఫీసర్లకు కూడా కలవడం జరిగింది. నిన్నటి రాత్రి మధ్యరాత్రి కాడ పక్క కాలనీ అయినటువంటి లక్ష్మీనగర్ కాలనీ వాళ్ళు R&B రోడ్డు మధ్యలో తవ్వి పర్మిషన్ లేకుండా మన ఓయూ కాలనీ రోడ్ నెంబర్ 1లోకి కలపడం జరిగింది. అక్కడి నుంచి వచ్చేటటువంటి పైప్ లైను పెద్ద పైప్ లైను, మన కాలనీలో ఉన్నటువంటి పైప్ లైన్ చిన్న పైప్ లైను కలవడం వల్ల ఈ యొక్క వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ పొంగి పొర్లి మన రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి డౌన్లలో ఉన్నటువంటి ఏవైతే ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లలోకి వాటర్ రావడం జరుగుతుంది. తర్వాత కాలనీలో ఉన్నటువంటి ఆ రోడ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాలనీవాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి అట్టి సమస్యలపైన మరియు మనది ఓయూ కాలనీ 30 ఎకరాల వెంచరు 30 సంవత్సరాల నుండి ఆ యొక్క కాలనీ రిజిస్టర్డ్ కాలనీ అఫీషియల్ లేఅవుట్తో నిర్మించినటువంటి కాలనీ కాబట్టి దాంట్లో ఇప్పటి వరకు కూడా సీసీ రోడ్లు అనేటివి వేయలేదు. అదేవిధంగా సీసీ రోడ్లు వేయటానికి మనం కమిషనర్ గారిని కూడా కలిసి అందరం కూడా కాలనీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. వర్షం పడితే బురదతోటి ఆ కాలనీలో ఆ రోడ్లలో నడవడానికి కాలనీ వాసులు, పిల్లలు, కాలేజీ పిల్లలు, స్కూల్కి పోయేటటువంటి విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు కూడా. అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కూడా అక్కడక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి, కొన్ని పనిచేయట్లేవు. ఆ సమస్యలపైన కమిషనర్ గారిని కలిసి మన యొక్క కాలనీ సమస్యలను విన్నవించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. వారికి కృతజ్ఞత. ఇప్పుడు మీ డిమాండ్ ఏమింది? ఫస్ట్ డిమాండ్ సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్య, తర్వాత స్ట్రీట్ లైట్ల సమస్య. మాకు ఒకటే ఉన్నాయి, మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంది మా కాలనీ. కాబట్టి ఇవి అంటే ఇప్పుడు ఆ డ్రైనేజ్ కలపొద్దానా కలపాలనా? వాస్తవంగా ఇన్ని రోజుల వరకు అది పోచారం ఈ నారపల్లి మన కొర్రెముల గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రోడ్డుకు అవతల వైపు కొర్రెముల గ్రామ పంచాయతీ, యువతల వైపు మొత్తం కూడా చౌదరిగూడ గ్రామ పంచాయతీ. ఇదంతా కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో కలవడం వల్ల ఈ విధంగా వీళ్ళందరూ చేయడం వల్ల మన ఓయూ కాలనీ వాసులు రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైప్ లైన్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి పెద్ద లైన్లు వేయవలసిందిగా మనం, అంటే కెపాసిటీ సరిపోదు, ఆ ప్రెషర్ కి కెపాసిటీ సరిపోదు, పెద్ద పైప్ లైన్లు వేయాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు ఏమన్నా వేస్తారా మరి వాళ్ళు? మన కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. ఏమైనా ఇబ్బంది అయితే చేస్తామని హామీ ఇచ్చారు. లైన్ చక్కగా చేసినాక లైన్ చెప్పండి, చెప్పండి. మంచిగా రాలేదు రోడ్డు, అట్లే రోడ్ వేపిస్తాంలేండి అని అది చేసినాక చేయండి సార్. అది ఎంత ముందు చర్చ చేయకండి, చేసినాక చేయండి. అది మేము సఫర్ అవుతున్నాం రెసిడెన్షియల్. మేము काम करो हाँ
మాట్లాడాలి.